నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 28, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మేషంలోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుబలము చాలా అద్భుతంగా ఈ రోజు ఉండబోతోంది. గురుబలం అంటే సమాజం కాదు, ఆషామాషి కాదు, అత్యద్భుతమైన రోజు ఈ రోజు. మీ అదృష్ట శాతం కూడా 98గా గోచరిస్తోంది. అయితే నిర్ణయాలు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అంటే సక్సెస్ ఉంటుంది. ఏ రంగంలో అయినా సరే నిర్ణయాలు చక్కగా తీసేసుకోవచ్చు. అయితే కొత్త ఉద్యోగము, కొత్త ప్రాజెక్టులు కానీ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వాటిని వదులుకునే ప్రయత్నం చేయకండి. ఇంట్లో పండగ వాతావరణం ఉండబోతోంది. విదేశాలు వెళ్ళాలన్నా లేదా విదేశీ సత్సంబంధాలు వ్యాపార రీత్యా కావచ్చు, లేదా అంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, అలాంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటివి ఉంటే కనుక ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక మీ మాటలో నిజాయితీ పెట్టుకోండి. మీ పని అవ్వడానికి ఏదేదో చెప్పడం కాకుండా ట్రాన్స్పరెంట్గా, నీతిగా, ఆనెస్ట్గా ఈరోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా మీరు గీతా పఠనం చేయడం కానీ, లేదా భగవద్గీతలో ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకుని పారాయణ చేయడం కానీ చేయండి. అది కూడా కుదరదు, మాకు అవ్వలేదు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని 108 సార్లు జపించుకోండి. అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 12, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క దృష్టి వల్ల కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. అయినప్పటికీ దాన్ని జయించి ముందుకు వెళ్లే పరిస్థితి కూడా ఆయనే మీకు అనుగ్రహిస్తున్నాడు. పనుల్లో ప్రగతి ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తులు కలిసి వచ్చేటట్టుగాను భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. డబ్బు వచ్చే యోగాలు కూడా చాలా బలంగా కనబడుతోంది. అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో మీ మాట వింటారు. గతంలో ఇబ్బంది ఉన్న కుటుంబాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది, అంటే కలుసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. భవిష్యత్తుకు ప్లానింగ్ వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజు వేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక మీరు హడావిడిగా ఏ పని ఈ రోజు చేయకండి. ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. పరిహారంగా నువ్వుల నూనెను దేవాలయంలో, శని భగవానుడి ఆలయంలో మీ తరపున ఇచ్చేసి వచ్చేయండి తప్ప దాంతో ఎటువంటి పూజ కానీ ఇలాంటివేవి చేయకండి. మీ వంతుగా నూనెను ఆలయంలో ఇచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసే ప్రయత్నం చేయండి. అయితే అదృష్ట శాతం 78 గాను, కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే నెంబర్లు 8, 17, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆలోచనలో శుభంగా ఉంటుంది. ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఊహించని లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మిత్రుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కళాత్మక రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా, టీవీ నటీనట వర్గం వారికి మంచి మంచి అవకాశాలు రావడంతో పాటు పారితోషికాలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రేమ జీవితంలో పాజిటివ్ గా ఉంటుంది. ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేసి పెళ్లి దాకా తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి. అనుమానాలు పక్కన పెట్టండి. అయితే సూచన ఏంటంటే కనుక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీ పెద్దలను కానీ, మీ శ్రేయోభిలాషులను కానీ సంప్రదించి తీసుకోండి. 90% అయితే ఈరోజు ఏ నిర్ణయాలు తీసుకోకపోవడమే చెప్పదగిన సూచన. పరిహారంగా శివలింగానికి మీ చేత్తో మీరు నీటిని అభిషేకం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట శాతం 81, కలిసి వచ్చే రంగు నీలిరంగు, కలిసి వచ్చే సంఖ్యలు 11, 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ రోజు భావోద్వేగాల వల్ల కొన్ని పనులు చెడగొట్టుకునే అవకాశం కనబడుతోంది. కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత మీ వర్క్ అంటే ఏ పనైనా సరే కార్యసిద్ధి కానీ, కార్యజయం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. పెండింగ్ ఉన్న పనులు ఈ రోజు పూర్తి చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత సంగీతము, కళలు, ఆధ్యాత్మిక పనులకు అది నేర్చుకోవాలన్నా లేదా ఆ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు అత్యంత శుభమైన రోజు. డబ్బు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నష్టపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక మరుసటి రోజుకు వాయిదా వేసుకోండి. సూచన ఏంటంటే కనుక ఎక్కువగా ఎవరి మీద ఈ రోజు నమ్మే ప్రయత్నం చేయకండి. పరిహారంగా ఏదైనా ఎక్కడైనా దేవాలయంలో కానీ, మీ ఇంట్లో కానీ తులసి మొక్కను నాటి మీ చేత్తో దీపం పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 75, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 7, 12, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.